తుంగతుర్తి ఎపిసోడ్ సర్దుకుంటుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తుంగతుర్తి ఎపిసోడ్ మొత్తం 7 పేజీల నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. పీసీసీ ఆదేశాల మేరకు అందరి అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిపారు. జానారెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్, రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి పరిమితమైన వారు కాదని ఏఐసీసీ నిబంధనల ప్రకారం నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. నివేదికపై పీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో చిన్న చిన్న విభేదాలు కామన్ అని అన్ని సర్దుకుంటాయని అన్నారు. తుంగతుర్తి రిపోర్టు కొద్ది క్షణాల ముందు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందులో అందరి అభిప్రాయాలను జోడీకరించి స్థానిక శాసనసభ్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, అట్లాగే ఇద్దరు మినిస్టర్లు, జిల్లా ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు 30-40 ఏళ్ళ అందరి అభిప్రాయాలు జోడీకరించి అందులో రాసి పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఒకరికి పాజిటివ్, ఒకరు నెగిటివ్ కాదు. ప్రతి ఒక్కరి నాయకుడి యొక్క పార్టీ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి యొక్క చేయేస్తేనే ఎదుగుతుంది. కాబట్టి అందరు అభిప్రాయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తీసుకొని రాయడం జరిగింది రిపోర్ట్లో. వ్యక్తిగా ఆయన ఏం మాట్లాడుతుండో ఆయన మాట్లాడుతున్నాడు, దాని మీద నేను కామెంట్ చేయలేను. కానీ తెలంగాణలో సమస్త కులాలను, సమస్త మతాలను వాళ్ళందరినీ దగ్గర తీసుకొని పోయి ఇది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రామాలలో, మేజర్గా గ్రామాలలో రెడ్డిలకు, అన్ని కులస్తులకు ఒక కుటుంబం ఏ రకంగా అయితే ఉంటామో ఆ రకంగా సంబంధాలు ఉంటాయి. ఇక్కడ ఇది కులానికి వ్యతిరేకంగా సంబంధించిన అంశం కాదు. ఇది ఓన్లీ రాజకీయమైన మా పార్టీలో అంతర్గత వ్యవహారం. కాబట్టి ఇక్కడ సరే ఒకరి అభిప్రాయాన్ని మనము తప్పుపట్టలేము, ఒప్పు అని అనలేము. తుంగతుర్తి ఎపిసోడ్ కి సంబంధించి అన్ని కూడా సర్దుకుంటాయి అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలియచేయడం మనం చూసాం. తుంగతుర్తి ఎపిసోడ్ లో మొత్తం 7 పేజీల నివేదికను ఇప్పటికే ఇచ్చినట్లుగా కూడా ఆయన తెలియజేశారు. పీసీసీ ఆదేశాల మేరకు అందరి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు జగ్గారెడ్డి. ఇక అటు జానారెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్, రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి పరిమితమైన వారు కాదని ఏఐసీసీ నిబంధనల ప్రకారం నివేదిక ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. నివేదికపై పీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఇక పార్టీలోని చిన్న చిన్న విభేదాలు అనేవి చాలా కామన్ అని, అవన్నీ కూడా త్వరలోనే సర్దుకుంటాయంటూ కూడా జగ్గారెడ్డి తెలియజేయడం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. రత్న, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి వర్గపోరుకు సంబంధించి టీపీసీసీ నియమించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ను ఈ రోజు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి అందజేయడం జరిగింది. మొత్తం 7 పేజీల రిపోర్ట్ ని ఆయనకు అందజేశారు. అయితే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్, అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్, ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అటు మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా అక్కడ కొంత అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. పార్టీ పదవుల విషయంలో కూడా వారికి ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, అంటే మందుల సామేల్ కూడా సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే ఆయనతో పాటు వచ్చినటువంటి అనుచరులకే కాంగ్రెస్ పార్టీ పదవులు గాని ఇతర నామినేటెడ్ సంబంధించినటువంటి పదవులను కూడా ఆయనతో పాటు వచ్చిన వారికే ఇస్తున్నారంటూ కూడా కొంత
వర్గపోరు తీవ్రస్థాయి చేరుకోవడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కూడా జరిగింది. విమర్శలు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి చూసాం. అయితే దీనిపైన టీపీసీసీ దీనిపైన సీరియస్ గా తీసుకోవడం, అధిష్టానం కూడా దీనిపై ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ వర్గపోరుకు సంబంధించి ఒక నివేదిక విచారణ చేసి నివేదికను ఇవ్వాలంటూ కూడా కమిటీని నియమించడం, ఆ కమిటీకి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డిని నియమించడం జరిగింది. ఆయన కూడా జగ్గారెడ్డి ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామ్యులతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను కూడా ఆయన కలవడం, అసలు కాంగ్రెస్ పార్టీకి తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే వర్గపోరు విషయం పైన కూడా పూర్తి స్థాయిలో వారి నుంచి వివరాలు తీసుకోవడం, 7 పేజీల నివేదికను రూపొందించి ఆ నివేదికను టీపీసీసీ అధ్యక్షుడికి ఈ రోజు జగ్గారెడ్డి అందజేయడం జరిగింది. అయితే ఒకరిపై ఒకరు విమర్శలు ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ కమిటీ వర్గపోరు విషయంలో తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ వర్గపోరు విషయంలో కూడా జరుగుతున్నటువంటి విచారణ సమయంలోనే స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు, ఇటు కోమటిరెడ్డి మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది, వ్యక్తిగత దూషణలు కూడా చేయడం జరిగింది. తర్వాత ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా మందుల సామ్యుల విషయంలో స్పందించడం జరిగింది. ఇటు మందుల సామ్య మనం చూసాం, ఇద్దరు ఒకరిపైన ఒకరు కామెంట్లు చేసుకున్నారు. అయితే మందుల సామ్యని గెలిపించింది మేమే, టికెట్ ఇచ్చింది కూడా నేనే, ఇప్పుడు అతను అధికారంలో నుంచి అంటే తన పదవి నుంచి కిందికి వచ్చేసేలాగా చేసేది కూడా నేనే అంటూ కూడా ఆయన కామెంట్లు చేయడం మనం చూసాం రాజగోపాల్ రెడ్డి. సో ఏదేమైనా జగ్గారెడ్డి చాలా సింపుల్ గా చెప్పేసినట్లు అనిపిస్తుంది, అన్ని సర్దుకుంటాయని. ఒకరిపైన ఒకరు ఆరోపణలు ఇంత ఘాటుగా చేసుకున్న తర్వాత ఏంటి జగ్గారెడ్డి నివేదిక ఇచ్చిన తర్వాత ఇద్దరిని పిలిచి మాట్లాడే అవకాశాలు ఉన్నాయా, సర్ది చెప్పే అవకాశాలు ఉన్నాయా అనుకోవచ్చు? రత్న, ఏదైతే ప్రస్తుతం ఈ నివేదికను ఆయన ఇవ్వడం జరిగింది, కానీ ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా అక్కడి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ఆయన పొగుడుతూ మాట్లాడడం, వారే నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పిల్లర్లు అంటూ కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కావచ్చు, రాజగోపాల్ రెడ్డి, అలాగే సీనియర్ నాయకులు జానారెడ్డి, వీళ్ళ 4 పేర్లు ప్రస్తావిస్తూ వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన పిల్లర్లుగా ఉన్నారంటూ కూడా వారిని వెనకేసుకొచ్చినట్టుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు ఆయన నివేదిక ఇచ్చిన విషయంలో కూడా ఇతర పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మందుల సామ్యులు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతుందని రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దుమారాన్ని లేపాయి. ఆ తర్వాత నాకెవరు టికెట్ ఇప్పించలేదు అని చెప్పి ఆయన ఎమ్మెల్యే మందుల సామ్యులు అనడం, నేనే టికెట్ ఇప్పించానంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం, ఒకరిపై ఒకరు దూషణలు చేయడం, ఇదంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు గందరగోళంగా మారిందని చెప్పవచ్చు. దీనిపైన నివేదిక ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం ఉన్నప్పటికీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది? గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన, ఇతరుల పైన కూడా కామెంట్లు చేయడం జరిగింది, విమర్శలు చేయడం జరిగింది, కానీ ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఇదే వర్గపోరు విషయంలో ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కార్యకర్తలకు, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే విషయంపైనే అక్కడ వర్గపోరు అనేది మొదలు కావడం. ప్రస్తుతం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరమైనటువంటి మండల అధ్యక్షుల ఎంపికను మందుల సామ్యులు స్థానిక ఎమ్మెల్యేగా ఆయన వారిని నియమించడం జరిగింది. కానీ అవి మార్చాలంటూ కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం కావచ్చు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం కావచ్చు, రాజగోపాల్ రెడ్డి వర్గం, వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఈ నివేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి పదవులను క్యాన్సిల్ చేస్తారా, లేదంటే ఎమ్మెల్యే మందుల సామ్యులను పిలిచి రాజగోపాల్ రెడ్డి తోటి రాజీ కుదిరిస్తారా అనే విషయం పైన కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా విమర్శలు చేశారు. కాబట్టి సీనియర్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సీనియర్లుగా ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీరు కొన్ని నియోజకవర్గాల పైన వారి పట్టు ఉంటుంది కాబట్టి, క్యాడర్ ఉంటుంది, వారి అనుచరులు ఉంటారు కాబట్టి కొంత వారికి అనుకూలంగా ఉండే అవకాశం కనపడుతుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే మందుల సామాన్లు పిలిచి
పిలిపించి మాట్లాడి వారిద్దరికి నచ్చజెప్పే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ జానీ.